మన ఛానల్లో అయితే ఫర్ ద ఫస్ట్ టైం దామోదర్ రుద్ర ప్రీమియం క్వాలిటీ అండ్ లగ్జరీ బస్. ఈ బస్ వెనుక దగ్గర 6 నెలల కష్టం అయితే అన్నది ఉన్నది. ఈ 6 నెలల వెనుక ఉన్న కష్టం ఫలితమే ఈ బస్ అన్నట్టు. ఆ సర్టిఫికేషన్ అనేది ఇండియాలో స్లీపర్ బస్సులకు అయితే కంపల్సరీ. భాగానికి మెయిన్ హైలైట్ ఏంటంటే క్యాబిన్ వ్యూ అయితే ఇట్లా ఉంది చూడండి. లోపలికి అయితే వెళ్ళిపోదాం రండి. ఓన్ గా తయారు చేసుకున్న డిజైన్ అన్నట్టు. మన ఏపీ తెలంగాణలో ఈ కలరు ఈ డిజైన్ ఫస్ట్ టైం. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే సరికొత్త బస్ అయితే మీకు పరిచయం చేయబోతున్నా. మన ఛానల్లో అయితే ఫర్ ద ఫస్ట్ టైం దామోదర్ రుద్ర అనేది రివ్యూ అయితే చేయబోతున్నాం. ఈ బస్ వచ్చేసి దామోదర్ రుద్రాల ప్రీమియం టాప్ ఎండ్ మోడల్ లగ్జరీ బస్ అన్నట్టు. ఈ బస్ మొత్తం వాక్ అరౌండ్ రివ్యూ అయితే చేయబోతాం. అండ్ లోపల ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ కూడా మొత్తం చూపిస్తాను మీకు. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్లో దామోదర్ రుద్ర అనేది రివ్యూ అయితే చూస్తున్నారు కాబట్టి ప్రతిదీ మీకు లోపల ఏమేమి ఫ్యూచర్ ఇచ్చిండు అనేది ప్రతిదీ పర్టికులర్ గా మీకు వివరిస్తాను అన్నట్టు. వీడియోని అయితే కంటిన్యూగా చూడండి. ఈ ఆపరేటర్ నేమ్ వచ్చేసి శ్రీశ్రావ్ రాయలే. ఈ బస్ చాసిస్ వచ్చేసి మనకు ఐచర్ ప్రో 13.5 6019 మోడల్ అయితే ఇది. ఐచర్ చాసిస్ మీద దామోదర్ రుద్ర బాడీ బిల్డింగ్ అయితే చేసిరు అన్నట్టు. బస్సు డిజైన్ అండ్ కలర్ లోపల ఇంటీరియర్ అయితే చూస్తున్నారు కదా. ఈ బస్ వెనుక దగ్గర 6 నెలల కష్టం అయితే అన్నది ఉన్నది. అన్న 6 మంత్స్ నుంచి అయితే ప్రతిదీ అడిగి ఎట్లా చేస్తే బాగుంటది అని అయితే చేస్తున్నాడు. 6 మంత్స్ నుంచి ఏంటంటే అన్న వచ్చేసి కలర్ సెలెక్షన్ గానీ డిజైన్ గానీ ప్లస్ లోపల ఇంటీరియర్ గానీ ప్రతిదీ ఏం చేస్తున్నాడంటే కొంచెం ఏఐ ద్వారా మొత్తం డిజైన్ అయితే చేసుకొని 6 మంత్స్ నుంచి అది తీసి ఇది పెట్టి ఇది తీసి అది పెట్టి ఆయనకు మైండ్ లో ఆయన డిజైన్ నచ్చేంత వరకు చాలా కష్టపడి ఆ డిజైన్ వచ్చి మనం ఇది మార్చు అది మార్చు అన్నా కూడా నో కాంప్రమైజ్ కాకుండా ప్రతిదీ ఆయనకు ఒక వ్యూ అనేది వచ్చేంత వరకు అయితే ఈ బస్సు డిజైన్ అండ్ అన్నదైతే చాలా కష్టమైతున్నది. ఎందుకంటే చూస్తున్నాను నేను 6 మంత్స్ దగ్గర 6 మంత్స్ నుంచి అయితే చూస్తున్నాను. సో ఈ 6 నెలల వెనుక ఉన్న కష్టం ఫలితమే ఈ బస్సు అన్నట్టు. ఈ డిజైన్ ఇంత రావడానికి 6 నెలల కష్టం అయితే ఉన్నది. సో ఈ బస్సు రివ్యూ అయితే చేసేద్దాం పదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫ్రంట్ పోర్షన్ అయితే చూసారు కదా. ఫ్రంట్ పోర్షన్ ఈ విధంగా ఉంది. ఫస్ట్ చెప్పాలంటే నాకు అన్న ఫస్ట్ చెప్పింది ఏంటంటే శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి అని ఫస్ట్ నాకు అదే చెప్పిండు అన్న. ఎందుకంటే కంపల్సరీ ఫస్ట్ చేయించుకుంటా అని. ఆ ఉగ్ర నరసింహ స్వామి టెంపుల్ ఏడుందంటే కోదాడ దగ్గర మేలచెరు రోడ్ లో ఎర్రవరం అని విలేజ్ ఉంటది. అక్కడ ఆ టెంపుల్ అయితే చాలా ఫేమస్ అన్నట్టు. ఇంత ముందు చాలా బస్సులు కూడా వెళ్ళినాయి మనకు. శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి దగ్గరకు వెళ్ళిన తర్వాత అన్నకైతే చాలా బాగా అనిపించిందంట. అందుకనే ఫస్ట్ పేరు అయితే బస్ మీద వేసిండు. చూసారు కదా పైన శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి నేమ్ కింద అయితే శ్రీశ్రావ్ రాయలే ఆపరేటర్ నేమ్ అన్నట్టు. బస్ బ్రాండింగ్ వచ్చేసి శ్రీశ్రావ్ రాయలే. తర్వాత కింద ఎల్ఈడి బోర్డు వచ్చేసింది. ఎల్ఈడి బోర్డు ఏంటంటే ఈ షేప్ అనేది ఆ ఎల్ఈడి బోర్డు చాలా బాగా కనబడుతుంది. నెక్స్ట్ కింద చూసుకున్నట్టయితే www.srisravraile.com వెబ్సైట్ కూడా ఉంటుంది. టికెట్లు అయితే మీరు వెబ్సైట్ లో టికెట్ సెర్చ్ చేసినా కూడా బుక్ చేసుకోవచ్చు. కింద అయితే మనకు వెంకటేశ్వర స్వామి నామాలు అయితే కనబడుతున్నాయి. ఫస్ట్ మనం గ్లాస్ మీద చూడంగా లుకింగ్ అయితే చాలా బాగా కనబడుతుంది. ఎల్లోలో రెడ్ రేడియం. మన బస్సు తిరిగే రూట్ కూడా ఇది రిలేటెడ్ అన్నట్టు. ఈ రూట్ కూడా నేను తర్వాత మెన్షన్ చేస్తాను. చూడండి లుక్ మాత్రం చాలా బాగా కనబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ వైపర్లు చూసారు కదా. ఈ వైపర్లు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. హెవీ డ్యూటీ వైపర్స్ అన్నట్టు. కింద కూడా శివనామం అని ఇక్కడ అయితే వేయించుకున్నారన్న. గ్లాస్ కింద అయితే ఓం సాయిరామ్ అనేది అయితే చాలా బాగా కనబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆపరేటర్ లోగో చూడండి. ఎస్ శ్రీశ్రావ్ అని అయితే మనకు ఈ లోగోలు అయితే కనబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి దామోదర్ లోగో చూసారు కదా. దామోదర్ బ్రాండింగ్ లోగో అన్నట్టు. ఎస్టాబ్లిష్ వచ్చేసి 1986 ఎస్టాబ్లిష్. ఫ్రంట్ షేప్ చూసుకున్నారుగా మొత్తం ప్లేన్ కనబడుతుంది. మనకు ఈ షేప్ అనేది ఈ బటన్ ఒత్తితే సెల్ అనేది పైకి లేస్తుంది. సెల్ అనేది ఇది సపరేట్. ఈ పార్ట్ వచ్చేసి సపరేట్ అనేది ఎక్కడ కనబడతలేదు మనకు. ఇది ఓన్లీ బటన్ సిస్టమ్ ఉంటది. బటన్ ఒత్తంగానైతే మనకు పైకి మెల్లగా లేస్తుంది. అది కూడా చూపిస్తాను, చూద్దాము.
ఇది వచ్చేసి మనకు పైన వైట్ కనబడుతుంది కదా, ఇది డిఆర్ఎల్ లైట్స్ ఎల్ఈడి అన్నట్టు. డిఆర్ఎల్ లోనే ఇండికేటర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ టైం చూస్తున్నాం ఈ రన్నింగ్ ఇండికేటర్ అనేది. ఇది ఒకటి చాలా బాగా అవుతున్నది మనకు. రుద్ర బ్రాండింగ్ అండ్ 13.5 మీటర్ చాసిస్ అన్నట్టు మెన్షన్ కూడా చేశారు. నెక్స్ట్ వచ్చేసి మనం కింద హెడ్ లైట్స్ చూసుకున్నట్టయితే ప్రొజెక్టర్ ల్యాంప్స్ అన్నట్టు. ఇవి ప్రొజెక్టర్ లైట్స్, నైట్ లైటింగ్ ఎలా ఉందా అనేది కూడా చూపిస్తాను. ఈ హెడ్ లైట్ లోనే మళ్ళీ రన్నింగ్ ఇండికేటర్ ప్రొవైడ్ చేశారు. ఈ షేప్, ఈ డిజైన్ కు ఈ హెడ్ లైట్ అనేది చాలా రిసర్చ్ చేసి ఈ హెడ్ లైట్ సెట్ అయితే ఫిట్ చేసిరంట. లుకింగ్ అయితే చాలా బాగా కనబడుతుంది. హెడ్ లైట్స్ కూడా మనకు కింద ఫాగ్ ల్యాంప్స్ కూడా ప్రొజెక్టర్ ల్యాంప్స్ ఇచ్చాడు. రైట్ సైడ్ కి వస్తే నెక్స్ట్ మనకు ఇవే ఇండికేటర్స్ అండ్ డిఆర్ఎల్ లైట్స్, హెడ్ లైట్స్ అండ్ BS6 బ్రాండింగ్ అయితే మనకు కనబడుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇవే హెడ్ లైట్స్ అండ్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. సైడ్ మిర్రర్స్ కి అయితే పైన లైట్ కూడా ఇచ్చారు. టాప్ లో కూడా వైట్ లైట్స్ అయితే ఇచ్చారు. చూడండి, చూడడానికి లుకింగ్ గానీ, ఈ లైటింగ్స్ గానీ, డిఆర్ఎల్ లైట్స్ గానీ, ఇండికేటర్స్ గానీ సూపర్ గా సెట్ అయినాయి అన్నట్టు. సో ఫైనల్ గా ఫ్రంట్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంది. దామోదర్ రుద్ర మోడల్ అన్నట్టు ఇది. ఈ ఫ్రంట్ లుకింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. శ్రీశ్రావ్ రాయలే ఆపరేటర్ నేమ్. కలర్ వచ్చేసి పర్పుల్ కలర్. సైడ్ డిజైన్ కూడా చూపిస్తాను. సో ఫ్రంట్ వ్యూ అయితే అయిపోయింది. లెఫ్ట్ సైడ్ వ్యూ కి అయితే వెళ్ళిపోదాం మనము. కమాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వ్యూ లో అయితే మనకు మెయిన్ డోర్ పైన AIS 153 సర్టిఫికేషన్ అయితే కనబడుతుంది. పైన మనకు ఆ సర్టిఫికేషన్ అనేది ఇండియాలో స్లీపర్ బస్సులకు అయితే కంపల్సరీ చేశారన్నట్టు. AI సర్టిఫికేషన్ ఉంటేనే బస్సు రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది. మనకు బ్రాండ్ పక్కన చూసుకున్నట్టయితే మనకు సీసీ కెమెరా కూడా ఒకటి కనబడుతుంది. లెఫ్ట్ సైడ్ వ్యూ కి అయితే చాలా బాగా కనబడుతుంది. అది కూడా చూపిస్తాను మీకు. తర్వాత AIS 153 తర్వాత ఎమ్యూనిటీస్ అయితే అన్ని కనబడుతున్నాయి కదా. వైఫై అండ్ ఛార్జింగ్ పాయింట్, CCTV, లైవ్ ట్రాకింగ్, ట్రైన్డ్ క్రూ, ఉమెన్ సేఫ్టీ, ఇవన్నీ వచ్చేసి బస్సు ఎమ్యూనిటీస్ అన్నట్టు. ఇవన్నీ మన బస్సులో అయితే ఉంటాయి. సో ఇక్కడ కనబడుతుంది కదా, ఏ విజన్ బై శ్రీహర్ష. ఈ బస్సు ఈ డిజైన్ ఇలా రావడానికి ఒక 6 నెలల కష్టం ఉందని చెప్పినాం కదా. ఈ 6 నెలల కష్టం వెనుక ఒకరున్నారు. వాళ్ళే ఓనర్ గారు శ్రీహర్ష. పక్కనే మనం లోగో కూడా చూస్తున్నాము. మెయిన్ గా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాల్సింది ఏంటంటే గ్లాసెస్ చూసారు కదా, ఒక వెరైటీగా కనబడుతున్నాయి. ఈ క్రాస్ అనేది చాలా బాగా నచ్చినాయి అన్నట్టు. లుకింగ్ కూడా మనకు క్రాస్ లో చాలా బాగా కనబడుతుంది. పైన ఫస్ట్ గ్లాస్ అయితే చూసుకున్నట్టయితే శ్రీశ్రావ్. ప్రతి గ్లాస్ కి అయితే మనం ఎమర్జెన్సీ ఎగ్జిట్ అయితే చూస్తున్నాము. ప్రతి గ్లాస్ లోపల హ్యామర్స్ కూడా ఉంటాయి అన్నట్టు. అవి కూడా చూపిస్తాను. లెఫ్ట్ సైడ్ మనకు www.srisravraile.com అని అయితే మనకు వెబ్సైట్ అయితే కనబడుతుంది. కింద లోగో పక్కన మళ్ళీ ఆపరేటర్ నేమ్ శ్రీశ్రావ్ రాయలే. ఈ బ్రాండ్ ట్యాగ్ లైన్ వచ్చేసి వేర్ ఎవ్రీ జర్నీ ఫీల్స్ రాయల్. సో ఈ విధంగా బ్రాండింగ్ ట్యాగ్ లైన్ అయితే ఉన్నది. పర్పుల్ గోల్డ్ కాంబినేషన్ లో లెఫ్ట్ సైడ్ లుకింగ్ అయితే ఈ విధంగా ఉన్నది అన్నట్టు. బార్డర్ వైట్ లైన్స్ కూడా లుకింగ్ అయితే నేను ఒక 2-3 దగ్గర నుంచి అయితే విన్నాను. డిజైన్ అండ్ కలర్ అయితే చాలా బాగుంది అని అన్నారు. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. మనకు చాసెస్ తో వచ్చిన టైర్లు అయితే బ్రిస్టోన్ టైర్లు అయితే వచ్చినాయి. వీల్ క్యాప్ కూడా చూడండి దామోదర్ బ్రాండింగ్ తో ఇచ్చారు. డిస్క్ లకు వచ్చేసి మనకు గోల్డ్ కలర్ కొట్టారు. ఎందుకంటే గోల్డ్ కలర్ ఇక్కడ పైన గోల్డ్ కలర్ కనబడుతుంది కాబట్టి డిస్క్ లకు కూడా గోల్డ్ కలర్ సూపర్ గా అయితే మ్యాచ్ అయింది. ఈ కలర్ కి ఈ వీల్ క్యాప్స్ అయితే చాలా బాగా మ్యాచ్ అయినాయి. సో ఈ డిక్కీలు వచ్చేసి బెల్లి డిక్కీలు అన్నట్టు. ఈ డిక్కీలు అనేది స్పేసెస్ బాగా ఉంటది. ఈ రోజులలో అందరు బెల్లి డిక్కీలు అయితే చేయిస్తున్నారు. సో లెఫ్ట్ సైడ్ ఈ విధంగా ఉంది. ఓవరాల్ గా బ్యాక్ సైడ్ కి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ లో పైన చూడండి గోల్డ్ క్లాస్ అండ్ 2+1 AC స్లీపర్. దాని కింద మళ్ళీ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్. అట్లానే కిందికి వస్తే మనకు ఎయిర్ సస్పెన్షన్. పార్కింగ్ లైట్స్ వచ్చేసి టోటల్ గా మనకైతే 1, 2, 3, 4, 5 అయితే ప్రొవైడ్ చేశారు దామోదర్ బాడీ బిల్డింగ్ వాళ్ళు. ఇండికేటర్ కూడా ఫ్రంట్ ఒకటైతే మనకు ప్రొవైడ్ చేశారు అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెంబర్ అయితే వచ్చేస్తుంది. నెంబర్ రాగానే ఇక్కడ నెంబర్ అయితే వేసుకుంటాము. టాప్ పైన చూసారు కదా, పైన హంపు దామోదర్ లో స్పెషల్ డిజైనింగ్ అన్నట్టు. అది హంపు మీద మనం చూసుకున్నట్టయితే గోల్డ్ క్లాస్ అయితే మనకు కనబడుతుంది. సో ఫైనల్ గా లెఫ్ట్ సైడ్ లుకింగ్ అయితే ఈ విధంగా ఉన్నది. లెఫ్ట్ సైడ్ లుకింగ్ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. మనం ఇప్పుడైతే బ్యాక్ సైడ్ లుకింగ్ అయితే వెళ్ళిపోదాం. టాప్ లో చూసుకున్నట్టయితే పార్కింగ్ లైట్స్ అండ్ మధ్యలో రివర్స్ కెమెరా కూడా వచ్చేసింది. తర్వాత వచ్చేసి చుట్టూరుగా మనకు 3M రేడియం, రిఫ్లెక్ట్ రేడియం ఇదైతే వేసారు అన్నట్టు దామోదర్ బాడీ బిల్డింగ్ వాళ్ళు. తర్వాత వచ్చేసి LED బోర్డు. పైన LED బోర్డు లో అయితే శ్రీశ్రావ్ రాయలే అని బ్రాండింగ్ అయితే కనబడుతుంది. దాని కింద చూసుకున్నట్టయితే డిజైన్ 3 లైన్స్ డిజైన్ అయితే లుకింగ్ చాలా బాగా కనబడుతుంది. దాని కిందకి వచ్చినాక గోల్డ్ లైన్ చూసారు కదా, అది లుకింగ్ అయితే కొంచెం చాలా బాగా కనబడుతుంది మనకు. దామోదర్ లోగోతో పాటు దామోదర్ పేరు కూడా కనబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ డోర్ వచ్చేసి ఎమర్జెన్సీ ఎగ్జిట్ అన్నట్టు. ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ వచ్చేసి 4 feet హైట్ అయితే ఇచ్చారు మనకు. ఎందుకంటే ఒక మనిషి ఈజీగా రావడానికి చాలా బాగుంటది. నెక్స్ట్ అయితే మనకు శ్రీశ్రావ్ లోగోతో పాటు బ్రాండింగ్ కూడా కనబడుతుంది. చూడండి, శ్రీశ్రావ్ రాయలే. సేమ్ ట్యాగ్ లైన్ వచ్చేసి వేర్ ఎవ్రీ జర్నీ ఫీల్స్ రాయల్. నెక్స్ట్ చూసాం కదా కింద www.srisravraile.com అయితే మనకు వెబ్సైట్ కనబడుతుంది. ఏ యూనిట్ ఆఫ్ శ్రీశ్రావ్ ట్రాన్స్కార్ప్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ వచ్చేసి మనకి ఎల్లో కలర్ లో నెంబర్ అయితే వచ్చేస్తుంది మనకు. కింద మనకు రెడ్ కలర్ లో కూడా 3M రేడియం అయితే ప్రొవైడ్ చేశారు. ఎండింగ్ లో అయితే చూడండి
మనకు ఈ బంపర్ లాగా ఒక గోల్డ్ కలర్ లో మాత్రం ఇది సపరేట్ గా కార్లకు ఇచ్చినట్టు ఒక బంపర్ లాగా అయితే కనబడుతుంది. ఇది వెరైటీగా ఇవి చూసుకున్నట్టయితే రివర్స్ గేర్ సెన్సార్స్ అన్నట్టు 5 అయితే ఇచ్చారు. రివర్స్ గేర్ సెన్సార్స్ ఏంటంటే మనకు రివర్స్ ఏమన్నా దగ్గరికి రాగానే సౌండ్ అయితే వస్తాయి అన్నట్టు, ఫ్రంట్ సౌండ్ వినబడుతుంది. అదొకటి కూడా మనకు చాలా ముఖ్యము. నెక్స్ట్ మనము టైల్ ల్యాంప్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. భాగానికి మెయిన్ హైలైట్ ఏంటంటే ఈ రియర్ టైల్ ల్యాంప్స్ అన్నట్టు. టైల్ ల్యాంప్స్ చూడండి 3-in-1 టైల్ ల్యాంప్స్ అండ్ పార్కింగ్, రివర్స్ అండ్ ఇండికేటర్స్ అన్ని అందులోనే వచ్చినాయి. ఇంకోటి నేను ఫస్ట్ టైం చెప్పాను కదా, రన్నింగ్ ఇండికేటర్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ బ్రేక్ లైట్ అండ్ పార్కింగ్ కూడా ఇంట్లోనే వస్తుంది. ఇంట్లోనే రివర్స్ గేర్ వేయగానే లైట్ కూడా వస్తుంది అన్నట్టు. మనకి లైట్ అనేది కొంచెం ఇంకా ఫోకస్ ఎక్కువ వస్తుంది. బ్యాక్ సైడ్ లుకింగ్ అయితే ఈ విధంగా ఉన్నది. దామోదర్ రుద్ర బ్యాక్ లుకింగ్ అయితే ఈ విధంగా ఉన్నది. రైట్ సైడ్ అయితే చూద్దాం పదండి. రైట్ సైడ్ లుకింగ్ కూడా పైన గోల్డ్ క్లాస్ అండ్ శ్రీసావ్ రాయలే బ్రాండింగ్ 2+1 ఏసీ స్లీపర్. ప్రతి గ్లాస్ మీద ఎమర్జెన్సీ ఎగ్జిట్ స్టిక్కర్స్ అయితే కనబడుతున్నాయి. సో రైట్ సైడ్ లుకింగ్ అయితే ఈ విధంగా ఉన్నది. ఈ బస్ వచ్చేసి బ్యాక్ ఎయిర్ సస్పెన్షన్ ప్లస్ ఫ్రంట్ వచ్చేసి కమాన్ కట్టాలి అన్నట్టు. ఐచర్ల ఈ మోడల్ అనేది చాలా బాగా క్లిక్ అయింది. అందుకనే ప్రతి వాళ్ళు అయితే ఈ సస్పెన్షన్ అండ్ ఇదైతే చూస్ చేసుకుంటారు. సో ఈ డిజైన్ వచ్చేసి మన ఓనర్ సార్ వచ్చేసి ఓన్ గా తయారు చేసుకున్న డిజైన్ అన్నట్టు. చూసారు కదా, ఈ డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకొకటి, ఈ డిజైన్ ఎక్కడ కూడా ఎవ్వరు వాడలేదు. మన ఏపీ తెలంగాణలో ఈ కలర్, ఈ డిజైన్ ఫస్ట్ టైం ఈ డిజైన్ తో రావడము. నెక్స్ట్ వచ్చేసి శ్రీశ్రావ్ లోగో అండ్ బ్రాండింగ్ అయితే చూస్తున్నాం కదా మనము. ఐచర్ మోడల్ లో వచ్చేసి డీజిల్ ట్యాంక్ వచ్చేసి 460 లీటర్స్ అయితే ఉంటది. డీజిల్ ట్యాంక్ అయితే ఇక్కడ ఇచ్చారు. దీని పక్కనే మనకు యాడ్ బ్లూ ట్యాంక్ కూడా ఉంటది. యాడ్ బ్లూ కూడా మనకు 60 లీటర్స్ అయితే ఉంటది. యాడ్ బ్లూ యూనిట్ అనేది టైర్ వెనకాల ఇస్తారు. సైలెన్సర్ అండ్ యాడ్ బ్లూ యూనిట్ ఇక్కడ వస్తుంది. ఐచర్ మోడల్ లో ఇక్కడ వస్తుంది అన్నట్టు. మనకు ఎయిర్ ఫిల్టర్ కూడా మనకి ఇక్కడ ఈ బాక్స్ లో అయితే వస్తుంది. డ్రైవర్ ఎక్కడానికి అయితే 2 స్టెప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ప్లస్ హ్యాండిల్ లాక్ అయితే ఈ విధంగా ఉంటది. ఓకే, సింపుల్ గా ఓవరాల్ గా రైట్ సైడ్ లుకింగ్ అయితే ఈ విధంగా ఉన్నది. ఎక్స్టీరియర్ అయితే చూసేస్తాం కదా, లోపల ఇంటీరియర్ చూద్దాము రండి. సో నైస్. ఫస్ట్ మెట్లు అయితే చూద్దాం మనము. లైటింగ్ తోటి అయితే మనకు వెల్కమ్ అయితే చెప్తుంది. లోపలికి పోయినాక క్యాబిన్ కూడా చూపిస్తాను. ఓకే రండి. సో ఫ్రెండ్స్, మనము లోపలికి ఎంటర్ కాగానే క్యాబిన్ వ్యూ అయితే చూడండి ఈ విధంగా ఉన్నది. వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ లో లుకింగ్ అయితే కొంచెం వెరైటీగా కనబడుతుంది. క్యాబిన్ లో చూసుకున్నట్టయితే మనకు స్పాట్ లైట్లు అయితే బ్లూ లో ఇచ్చారు. అండ్ ఈ లైట్స్ కూడా దామోదర్ లో నేను కొత్తగా చూస్తున్నాను. ఎందుకంటే ప్రతి దాంట్లో సపరేట్ లైట్లు అయితే చూస్తున్నాము. ప్రొఫైల్ లైట్లు అనేది యూ షేప్ లో చాలా బాగుంది. అండ్ లైటింగ్ కూడా వెళ్తూరు చూడండి ఏ విధంగా కనబడుతుందో. నెక్స్ట్ వచ్చేసి స్పీకర్లు అండ్ ఫ్యాన్ ప్లస్ డ్రైవర్ బెర్త్ అయితే చూడండి ఈ విధంగా ఉన్నది. డాష్ బోర్డ్ చూడండి స్లిమ్ గా అయితే చాలా బాగా కనబడుతుంది. ఒకటి మనకు ఇది వచ్చేసి బానెట్ మీద సీట్ అన్నట్టు. కంపెనీ బానెట్ కాకుండా బాడీ బిల్డింగ్ వాళ్ళు అయితే ఈ బానెట్ మీద ఈ సీట్ అయితే చేశారు. ఇది ఒకటి లెవెల్ గా ఒకటి చాలా మంచిగా ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది కూడా ఇక్కడ ఐచర్ లో క్యాబిన్ స్పేస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటది మనకు. తర్వాత FDSS అనేది చూసారు కదా, FDSS సిస్టమ్ అనేది అక్కడ ఇన్స్టాల్ చేశారు. అండ్ అలారం కూడా అక్కడనే ఉంది. అలారం అండ్ లైట్ అక్కడనే ఉన్నది. సిలిండర్ అయితే దీని కింద ఉంటది మనకు. చూడండి FDSS సిలిండర్ ప్లస్ ఇన్వర్టర్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సీట్ కవర్ కూడా బ్లూ వేశారు. లోపల బ్లూ అనేది అక్కడక్కడ డిజైన్ అయితే చేసుకున్నారు. క్యాబిన్ లో చూసుకున్నట్టయితే అది ఫ్రంట్ వ్యూ డాష్ కెమెరా అన్నట్టు. ఫ్రంట్ మొత్తం వ్యూ అయితే కనబడుతుంది. ఇంకోటి వచ్చేసి డ్రైవర్ మానిటరింగ్ డివైస్. అది డ్రైవర్ మానిటరింగ్ డివైస్ రీల్ కూడా చేశాను. ఇంకోటి డోర్ ఎవరన్నా ఎక్కేది దిగేది అన్నది కెమెరా ఒకటి మనకు ప్రొవైడ్ చేశారు. సో ఇది వచ్చేసి యాంప్లిఫైర్ అన్నట్టు. స్పీకర్స్ కు సంబంధించి యాంప్లిఫైర్ అండ్ మైక్ ఇట్లా ఇక్కడ నుంచి రన్ అవుతాయి. సో ఇంకోటి ఏంటంటే ఏసీ వెంట్స్ చూడండి క్యాబిన్ లో. ఇక్కడ 2 ప్లస్ ఇక్కడ ఒకటి ప్లస్ పైన ఇంకోటి పైన కూడా 2 ఇచ్చారు అన్నట్టు. చూసుకున్నట్టయితే ఆపరేటర్ బ్రాండింగ్ తోటి వెల్కమ్ యూ అని కూడా కనబడుతుంది. శ్రీశ్రావ్ రాయలే వెల్కమ్ యూ అని బోర్డు కూడా మనకు వెల్కమ్ చెప్తుంది. సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఫస్ట్ ఎయిడ్ అనేది మ్యాండేటరీ కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది ఇన్స్టాల్ చేశారు. ఒకసారి డ్రైవర్ సీట్ లోకి అయితే వెళ్దాము. ఐచర్ చాసిస్ లో 2 స్పోక్ స్టీరింగ్ అన్నట్టు. ఇది టిల్ట్ కూడా అవుతుంది మనకు. ఇది అండ్ అడ్జస్ట్మెంట్ అనేది టిల్ట్ కూడా మనకు కనబడుతుంది. దీంట్లో స్పెషల్ ఏంటంటే మనకు సీట్, డ్రైవర్ సీట్ అనేది చాలా బాగుంటది. ఎందుకంటే ఇగో ఇట్లా మనకు యాక్షన్ అయితే ఉంటుంది అన్నట్టు. రన్నింగ్ లో యాక్షన్ కొంచెం ఏదన్నా జంపింగ్ అయినప్పుడు అయితే ఇట్లా యాక్షన్ అవుతుంటుంది. గేర్ వచ్చేసి మనకు 6+1. ఇది 6+1 6 ప్లస్ 1 రివర్స్ మొత్తము 7 ఉంటాయి అన్నట్టు దీనికి. సో ఐచర్ డాష్ బోర్డ్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉన్నది. డిస్ప్లే లైట్స్ కానీ అండ్ స్పీడోమీటర్ అండ్ RPM, హీట్ అండ్ ఫ్యూల్ మీటర్
ఇవన్నీ అయితే మనకు మీటర్ బోర్డులో అయితే కనబడతాయి. దీనికి వచ్చేసి ఐచర్ చాసిస్ సంబంధించిన స్విచ్లు అయితే కింద ఇస్తాడు. ఇక్కడ మెయిన్ ఒకటి అండ్ ఏబిఎస్, పవర్ అండ్ ఈకో మోడ్ అనేది దీనికి 2 ఆప్షన్లలో అయితే ఈ వెహికల్ రన్ అవుతుంది. పవర్ అనేది ఏంటంటే ఘాట్ సెక్షన్లలో యూజ్ చేస్తాము. ఈకో మోడ్ అనేది ప్లేన్ రోడ్ లో మనకు యూజ్ చేస్తే మైలేజ్ అనేది ఇంక్రీజ్ ఉంటుంది. దీనికి మైలేజ్ పరంగా అయితే చాలా బాగా నేమ్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా 4 ఇండికేటర్స్ అనేది దీనికి ఏడ బటన్ కనపడదు చూడండి. ఇట్లా కింది కంటే 4 ఇండికేటర్స్ అనేది వస్తాయి అన్నట్టు. ఏంటంటే ఇది కొంచెం ప్రీమియం కార్లలో ఈ మోడల్ అయితే చూసాను. ఐచర్ లో కూడా మనకి ఇది ప్రొవైడ్ చేశారు. వైపర్ అనేది ఇంట్లోనే బటన్ ఉన్నది. హెడ్ లైట్స్ కూడా ఇక్కడ చూసారు కదా ఇంట్లోనే కనబడుతున్నాయి మనకు. ఇండికేటర్స్ కూడా ఇంట్లోనే ఉంటది. స్టీరింగ్ మీద మనకు ఐచర్ బ్రాండింగ్ కూడా చూస్తున్నాము. ఈ లివర్ లోనే మనకు క్రూజ్ కంట్రోల్ సిస్టమ్ అండ్ ఇండికేటర్స్, లైట్, హెడ్ లైట్స్, పార్కింగ్ లైట్స్ ఇంట్లోనే వస్తాయి అన్నట్టు. మనకి ఇక్కడ సెల్ ఫోన్ హోల్డర్ కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు. డ్రైవర్ స్టోరేజ్ కోసం డోర్ కి అయితే మనకు ఒక బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎందుకు వాటర్ బాటిల్ గానీ ఏదైనా స్నాక్స్ గానీ పెట్టుకోనికే ఇది ఒకటి చాలా బాగుంది. ఛార్జింగ్ పోర్ట్ కూడా చూడండి. యూఎస్బి ఫాస్ట్ చార్జర్స్ అయితే ప్రొవైడ్ చేశారు అన్నట్టు. బస్ లో మొత్తం అన్ని యూఎస్బి ఫాస్ట్ చార్జర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ స్విచ్లు వచ్చేసి అన్ని లోపల లైట్స్ అండ్ స్పీకర్స్ ప్లస్ ఛార్జింగ్ పోర్ట్ స్విచ్లు అన్ని ఇంట్లోనే ఉన్నాయి మనకు. ఇది వచ్చేసి ఏసీ స్విచ్ అన్నట్టు. ఏసీ ఇది ఆన్ లో ఉంది. ఇప్పుడు ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఇది ఏంటంటే ఇది మిర్రర్ అడ్జస్ట్మెంట్ స్విచ్ అన్నట్టు. ఇవి కూడా వచ్చేసి మన క్యాబిన్ లైట్స్ చూడండి. బ్లూ లైట్స్ కూడా మన క్యాబిన్ లో బ్లూ వైట్ లో అయితే చాలా బాగా లుకింగ్ తోటి కనబడుతుంది. సో ఈ బస్ లో ఏసీ యూజ్ చేసేది వచ్చేసి మోబోస్ ఏసీ 5 స్పీడ్ అన్నట్టు. కూలింగ్ అయితే చాలా బాగుంది. చాలా సేపటి నుంచి జర్నీ చేసాం కాబట్టి కూలింగ్ ఎఫెక్ట్ అనేది చాలా బాగా కనబడుతుంది. బ్లోయర్ స్పీడ్ కూడా ఎక్కువ ఉంది అన్నట్టు. ఫస్ట్ టైం అయితే మొబైల్స్ ఏసీ అయితే చూస్తున్నాను. చూద్దాము దీని పర్ఫార్మెన్స్ కూడా ఎలా ఉంటుందో. ఓవరాల్ క్యాబిన్ లో మాత్రం చూసారు కదా సీసీ కెమెరా అండ్ డ్రైవర్ మానిటరింగ్ డివైస్ అండ్ డాష్ బోర్డ్ కెమెరా అన్నట్టు. ఇది సైడ్ కెమెరాలు కూడా ఇంట్లోనే యాడ్ అవుతాయి. ఈ డ్రైవర్ మానిటరింగ్ డివైస్ ఫీచర్స్ ఏంటంటే డ్రైవర్ ఎన్నిసార్లు కళ్ళు మూసింది అనేది ఓనర్ కి అలాట్ వెళ్ళిపోతుంది. తలకాయ కిందికి వేసుకున్నా కూడా ఓనర్ కి అలాట్ వెళ్తుంది. ప్లస్ డ్రైవర్ ఎన్నిసార్లు సెల్ ఫోన్ చూసింది అనేది కౌంటింగ్ కూడా మనకు యాప్ లో అయితే చూపెడుతుంది అన్నట్టు. ప్లస్ ఇంకోటి నిద్రపోయినా కూడా డ్రైవర్ నిద్రపోయినా కూడా ఓనర్ కి అయితే అలర్ట్ అయితే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఫోన్ మాట్లాడినా కూడా ఓనర్ కి అలర్ట్ అయితే వెళ్ళిపోతుంది. ప్రతిదీ నీకు డ్రైవర్ కి సంబంధించి నిద్రపోయినా ప్లస్ కళ్ళు మూసినా ఆవలించినా ఫోన్ మాట్లాడినా కూడా ప్రతిదీ ఓనర్ కి అయితే అలర్ట్ అయితే వెళ్ళిపోతుంది అన్నట్టు. ఈ ఫీచర్ అనేది చాలా సేఫ్ అండ్ సెక్యూర్ అని అనుకుంటున్నా. ప్రతి ఓనర్ కి డ్రైవర్ ఎలా తోలుతుండు ఏందనేది ఒక వ్యూ అయితే ఓనర్ కి అయితే కనబడుతుంది. సేఫ్టీ డ్రైవింగ్ కు ఇది చాలా బాగా పనిచేస్తుంది అనుకుంటున్నా. ప్యాసింజర్ ని సేఫ్ గా తీసుకెళ్లడానికి ఓనర్ కి ఒక భరోసా లాంటిది ఇది. ఎందుకంటే ప్రతిదీ అలర్ట్ వెళ్ళిపోతుంది కాబట్టి ఓనర్ కూడా అలర్ట్ లో ఉంటాడు. సో ఓవరాల్ గా క్యాబిన్ వ్యూ అయితే ఇట్లా ఉంది చూడండి. క్యాబిన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. చాలా ప్రీమియం గా ఉన్నది. ఒక ప్యాసింజర్ బస్ లోకి ఎక్కగానే ఒక ప్రీమియం లుకింగ్ అయితే కనబడుతుంది క్యాబిన్. ఫస్ట్ ఇంప్రెషన్ ప్యాసింజర్ కి మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు హెల్పర్ కూర్చునే సీట్ అయితే చూడండి ఈ విధంగా ఉన్నది. ప్లస్ ఏసీ వెంట్ కూడా హెల్పర్ కి ఉంటది. మనం డాక్యుమెంట్స్ పెట్టుకోనికి ఒక కంపార్ట్మెంట్ కూడా ప్రొవైడ్ చేశారు. ప్లస్ ఇక్కడ ఎమర్జెన్సీ బటన్ అన్నట్టు. మీరు ఎప్పుడైనా ఈ డోర్ వెళ్ళినప్పుడు ఇక్కడ వచ్చి బటన్ నొక్కితే ఈజీగా మనకు డోర్ అయితే వెళ్తుంది. ఈ బటన్ గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. ఇంకోటి మనకు లోపలికి ఎక్కగానే ఫైర్ సిలిండర్ కూడా కనబడుతుంది. ఇది ఒకటి మెయిన్ గా చూసుకోవాలి. ఎందుకంటే మనకు సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. స్టెప్స్ అయితే చూసుకున్నారు కదా, లైటింగ్ తోటి చాలా బాగా కనబడుతుంది. లుకింగ్ అనేది ప్రీమియం లుక్ అనేది కనబడుతుంది. నెక్స్ట్ లోపల వెళ్ళిపోదాం పదండి. సో లోపల రాగానే మనకైతే చూడండి ఇంటీరియర్ ఏ విధంగా కనబడుతుందో. లోపల రాగానే మనకు సీసీ కెమెరా ఒకటి కనబడుతుంది.
ప్లస్ ఇక్కడ బెల్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అవి వినబడుతుంది కదా బెల్ ఒకటి. ఇది కూడా చూసుకున్నాం కదా SOS బటన్స్ అన్నట్టు. యాజ్ పర్ RTA రూల్ SOS బటన్స్ అనేది కంపల్సరీ. లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే డబుల్ బెర్త్లు అండ్ రైట్ సైడ్ చూసుకుంటే సింగిల్ బెర్త్లు అయితే కనబడుతున్నాయి. టోటల్ గా వచ్చేసి సిట్టింగ్ కెపాసిటీ వచ్చేసి 36 బెర్త్లు. ఫస్ట్ అయితే మనం కటన్స్ అయితే చూసుకుందాం. లోపల ఇంటీరియర్ వైట్స్ అండ్ పర్పుల్ కు మ్యాచ్డ్ గా బయట గోల్డ్ కలర్ డిజైన్ అయితే చూసారు కదా, ఆ గోల్డ్ కలర్ మ్యాచింగ్ గోల్డ్ కలర్ కటన్స్ అయితే వేసారు. చూడండి ఏ విధంగా కనబడుతున్నాయో. కటన్స్ కూడా చాలా ప్రీమియం గా కనబడుతున్నాయి. అండ్ ఇంటీరియర్ వైట్ అండ్ పర్పుల్ ప్లస్ గోల్డ్ కాంబినేషన్ లో చాలా ప్రీమియం లుకింగ్ అయితే మనకు లోపల ఇంటీరియర్ అయితే కనబడుతుంది. బెర్త్ నెంబర్స్ కూడా చూడండి U3 U2 అనేది ఒక ప్రీమియం లుకింగ్ తోటి లైటింగ్ తోటి అయితే ఇక్కడ ఇచ్చారు. ప్లస్ ఇక్కడ కూడా మనకు కనబడుతుంది చూడండి. ఇది కూడా చూడండి U3 U2 ప్లస్ U1 L1 L2 L3 అనేది శ్రీశ్రావ్ రాయలే బ్రాండింగ్ తోటి అయితే మనకు లైటింగ్ లో కనబడుతుంది. థ్యాంక్ యూ విజిట్ అగైన్ అని లోగో తోటి మనకు బ్రాండ్ అయితే కనబడుతుంది. ఇది కూడా చాలా బాగుంది. ఒకటి మనకు డబుల్ బెర్తులు చూడండి ఈ విధంగా ఉన్నాయి. కటన్స్ కూడా మధ్యలో ప్రైవసీ కటన్స్ అయితే కూడా ప్రొవైడ్ చేశారు. AC వెంట్స్ అవన్నీ నేను ఎక్కినాక అయితే చూపిస్తాను. ఛార్జింగ్ పాయింట్, సెల్ ఫోన్ హోల్డర్స్ ఇవన్నీ అయితే నేను ఒక్కొక్కటి అయితే మీకు ప్రతిదీ చూపిస్తాను సపరేట్ గా. రైట్ సైడ్ కి వచ్చేసరికి సింగిల్ బెర్త్ చూడండి. సింగిల్ బెర్త్ అండ్ కటన్ చూడండి. రైట్ లెఫ్ట్ హ్యాండ్ రెస్ట్ అనేది చూడండి చాలా పెద్దగా ఇచ్చారు. ఇక్కడ మనం పడుకున్నా కూడా అవతల వాళ్ళకి అయితే ఏం డిస్టర్బెన్స్ ఉండదు, మనం అయితే కనబడం అన్నట్టు. ఇది ఒకటి నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ హ్యాండిల్ కూడా ఇచ్చారు చూడండి పట్టుకోనికే. ఇంటీరియర్ కలర్ కాంబినేషన్ అయితే ఏ విధంగా ఉన్నదో కామెంట్ చేయండి. ప్రీమియం డిజైన్ అయితే చాలా బాగుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మనం ఎంత జర్నీ చేసినా కూడా ఈ అంబియన్స్ ఈ లుకింగ్ అనేది మంచిగా ఉంటే ఓవరాల్ జర్నీ అనేది చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ ఇంటీరియర్ డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. లోపల రాగానే అయితే మనకు ఒక హంప్ అయితే ఉంటది. ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి. ఇది ఒక స్టెప్ లాగా ఇచ్చారు అన్నట్టు. బెర్త్ హైట్లు కూడా మనకు ఎక్కువ లేవు చూడండి. కరెక్ట్ ఈ సైజే ఉన్నాయి. బెర్త్ హైట్స్ కూడా అప్పర్ ఎక్కడానికి కూడా హైట్ తక్కువ అయితే ప్రొవైడ్ చేశారు. సో అప్పర్ బెర్తులు ఎక్కడానికి కూడా చాలా ఈజీగా ఉంటది. సో మనం అయితే ఎక్కేద్దాం అప్పర్ బెర్తులు ఎలా ఉన్నాయి అనేది. సో ఓకే, ఒక హ్యాండిల్ ఒకటి, ఇక్కడ 2 హ్యాండిల్స్ అయితే ఇచ్చారు. ఓకే, స్టెప్స్ కూడా చూడండి దగ్గర చాలా బాగున్నాయి. సో ఈ విధంగా అయితే మనం లోపలికి అయితే వచ్చేద్దాం. సో మనం లోపలికి ఎక్కినాక పర్పుల్ అండ్ వైట్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా కనబడుతుంది మనకు. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ రెస్ట్ చూడండి. 2 అయితే ప్రొవైడ్ చేశారు అన్నట్టు. అంటే 2 అంటే ఒకటే గానీ మధ్యలో గ్యాప్ ఇచ్చేసి ఇది ఒక డిజైన్ అనేది డిజైన్ అండ్ లోగో బ్రాండింగ్ తోటి అయితే మనకు బ్యాక్ రెస్ట్ లో అయితే ప్రొవైడ్ చేశారు. మంచి ఈజీగా కూడా ఉంది కూర్చోనికే. హెడ్ రూమ్ చూడండి, తల అయితే ఎంత కరెక్ట్ ఉన్నది. నేను కూర్చున్నాక కూడా ఇంకా స్పేస్ అయితే కనబడుతుంది, పెద్దగా ఉన్నది. AC వెంట్ అనేది మధ్యలో ఈ విధంగా వెళ్తుంది కాబట్టి మనం కూర్చోనికే చూడండి ఎంత ఫ్రీగా కూర్చోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి AC వెంట్లు చూడండి. చాలా ప్రీమియం AC వెంట్స్ అన్నట్టు ఇవి. అడ్జస్టబుల్ AC వెంట్స్ ప్లస్ ఇంకోటి రీడింగ్ ల్యాంప్స్ కూడా చూడండి. ఆఫ్ అండ్ బ్లూ. ఇది నైట్ బెడ్ ల్యాంప్ టైప్ ప్లస్ రీడింగ్ ల్యాంప్ 2-in-1 గా ప్రొవైడ్ చేశారు AC వెంట్ లోనే. నెక్స్ట్ వచ్చేసి USB ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. USB అండ్ C టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సెల్ ఫోన్ హోల్డర్స్ కూడా చూడండి వెరైటీగా చాలా బాగా కనబడుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే ఈ బెర్త్ లకు వచ్చేసి సెల్ ఫోన్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇంకేమైనా సామాన్లు ఉన్నా కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అన్నట్టు మనకు. ఇంకొకటి ఏంటంటే మనకి ఇంట్లో మంచిగా చాలా బాగా అనిపించింది ఏంటంటే ఇక్కడ పడుకున్నామంటే అవతల వాళ్ళకైతే మన ఫేస్ ఉండు ఏదైతే కనబడదు. సో ఈ విధంగా ఉంటది. హ్యాండ్ రెస్ట్ అనేది పెద్దగా ఇచ్చారు సైడ్ కు. ఇది ఒకటి చాలా బాగుంది. ఇంకోటి లగేజ్ ర్యాక్ అనేది చూడండి. పర్పుల్ లో వైట్ ప్లస్ బ్రాండింగ్ అయితే న్యూ లుక్ తోటి అయితే మనం ఇదైతే చూస్తున్నాము. కాంబినేషన్ కలర్ లో ఇది చాలా బాగుంది. వైట్ అనేది వైట్ అండ్ పర్పుల్ అనేది పర్పుల్ ఇక్కడ మనం అయితే చూడొచ్చు. బెడ్స్ కూడా చూడండి. ఈ బెడ్స్ మీద అయితే మన కవర్స్ వస్తాయి. వైట్ పర్పుల్ ఫుల్ మ్యాచింగ్ తోటి అయితే డిజైన్ అయితే చేశారు అన్నట్టు. ఇది లోపల డబుల్ బెర్త్ అయితే ఈ విధంగా ఉన్నది. మధ్యలో ప్రైవసీ కర్టన్స్ కూడా ఇచ్చారు. సో మనం డబుల్ బెర్త్ లో టికెట్ బుక్ చేసుకున్నా కూడా సింగిల్ బెర్త్ లో జర్నీ చేసినట్టే. ఆ కర్టన్ కూడా వేస్తారు చూడండి. సో ఈ విధంగా ఉంటది. ఒక్కొక్క సీట్ కి అయితే మనకు చూసాం కదా కాళ్ళ కాడ కూడా ఒక AC వెంట్ ఉంటది, ముఖానికి కూడా ఒక AC వెంట్. ప్రతి బెర్త్ లో ఒక్కొక్క పర్సన్ కు 2 AC వెంట్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఓవరాల్ గా ఈ విధంగా ఉన్నది డబుల్ బెర్త్. నెక్స్ట్ వచ్చేసి సింగిల్ బెర్త్ కి అయితే ఎక్కుదాము ఏ విధంగా ఉన్నదో. ఇక్కడ మనకు ఒక హ్యాండిల్ ప్లస్ ఇక్కడ కూడా హ్యాండిల్ ఇచ్చారు చూడండి. సో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్కి మన సింగిల్ బెర్త్లకు అయితే వెళ్ళిపోదాము. ఈ కటన్స్ కూడా ఉన్నాయి మనకు. బయట ఎవరు మనకు కనబడకుండా కటన్స్ అయితే ఉన్నాయి. సింగిల్ బెర్త్ కూడా చాలా స్పేసెస్ గా ప్రొవైడ్ చేశారు. చూద్దాం ఒక్కసారి పడుకొని ఏ విధంగా ఉంది. చెప్పాను కదా హ్యాండ్ రెస్ట్ అనేది మనకు చాలా పెద్దగా ఉన్నది కాబట్టి
మనం పడుకుంటే అవతల వాళ్ళకైతే కనబడం అన్నట్టు. ఇది ఒకటి మంచిగా ఉన్నది మనకు. లగేజ్ బాక్స్ కూడా చూసారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ డబల్ బెర్త్లో ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ కూడా అదే ఉన్నాయి. ప్లస్ ఏసీ వెంట్స్ కాళ్ళ కాడ అండ్ ఫేస్ కాడ ఒకటి. రీడింగ్ ల్యాంప్స్ కూడా చూపెట్టాను కదా, సేమ్ ఇందులో సేమ్ ఉన్నాయి అన్నట్టు. హ్యామర్స్ చూసారు కదా, ప్రతి బెర్త్కు హ్యామర్ అనేది కంపల్సరీ ఉంటుంది, ఏం లేదు. ఇలా తీసుకుంటే మీకు తీయంగానే హ్యామర్ ఇక్కడ ఇన్స్టాల్ అయి ఉన్నది కదా, ఏం లేదు. ఇలా తీసుకొని ఇలా అయితే వచ్చేస్తుంది. ప్రతి ఒక్క హ్యామర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి విండో అనేది ఎమర్జెన్సీ ఎగ్జిటే. చూసారు కదా, ఇక్కడ రాసింది చూడండి, ప్రతి విండో ఎమర్జెన్సీ ఎగ్జిటే. ప్రతి బెర్త్ కు హ్యామర్ కూడా ఉంటది అన్నట్టు. మనకు సేఫ్టీ విషయంలో కూడా ఏ మాత్రం తగ్గలేదు, చెప్పాను కదా. అందుకే AIS 153 సర్టిఫికేట్ కలిగిన బస్సు ఇదని. ఇండియాలోనే AIS 153 అనేది తీసుకొచ్చారు అన్నట్టు. అంటే సేఫ్టీ విషయంలో అన్ని వెరిఫికేషన్ చేసి సర్టిఫికేట్ అనేది బస్కి అయితే ఇచ్చారు. లోయర్ బెర్త్ అయితే చూద్దాం. లోయర్ బెర్త్ అనేది ఈ విధంగా ఉన్నది. సో లోయర్ బెర్త్ కూడా చాలా ఈజీగా ఉంది, చాలా కంఫర్ట్ ఉన్నది అన్నట్టు. లోయర్ బెర్త్ కు స్పేస్ ఎక్కువ అనిపిస్తుంది నాకైతే. హైట్ కూడా చూడండి, సేమ్ హైట్ ఫ్రీగానే ఉన్నది. హెడ్ పైన కూడా చూడండి ఎంత గ్యాప్ అనేది ఉన్నదో. ప్రతి లోయర్ బెర్త్ లో కూడా మనకు రీడింగ్ ల్యాంప్ అండ్ బెడ్ నైట్ ల్యాంప్, ఏసీ వెంట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఏసీ వెంట్స్ అనేది చూడండి చాలా ప్రీమియం గా అయితే కనబడుతున్నాయి, సిల్వర్ లుకింగ్ తోటి. లాస్ట్ కి అయితే వచ్చేసాం కదా, లాస్ట్ లో ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ అయితే ఉంటుంది. ఇక్కడ స్టెప్స్ కూడా ప్రొవైడ్ చేశారు. డోర్ తీసి ఇది ఇలా లాగంగానే స్టెప్స్ అనేది కిందికి వెళ్ళిపోతాయి. మనం ఈజీగా స్టెప్స్ దిక్కుంటూ కిందికి వెళ్ళిపోవచ్చు అన్నట్టు. సో ఇక్కడ సేఫ్టీ కోసం మన లాస్ట్ లో అండ్ ఫస్ట్ లో ఫైర్ సిలిండర్ కూడా ప్రొవైడ్ చేశారు. బెర్తులు వచ్చేసి ఇవి ఈ విధంగా ఇక్కడ తలకాయ అయితే ఉంటది, ఎందుకంటే మనకు సేఫ్టీ పర్పస్. లాస్ట్ బెర్తులు అనేది సేఫ్టీ పర్పస్. ఇటు సైడ్ హెడ్ అనేది ప్రొవైడ్ చేశారు అన్నట్టు. సేమ్ అన్ని బస్సులకు ఈ విధంగానే ఇటు కూడా ఇటు ప్రొవైడ్ చేశారు. సో సింగిల్ బెర్తులు, డబుల్ బెర్తులు, లాస్ట్ అనేటివి హెడ్ అనేది ఇటు సైడ్ ప్రొవైడ్ చేస్తారు అన్నట్టు. సో కింద బేస్ కూడా చూడండి, వుడెన్ స్టైల్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. లైటింగ్ వచ్చేసి వామ్ వైట్ లుకింగ్ తోటి. లోపల ఇంటీరియర్ అయితే ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ సీసీ కెమెరా ఒకటి ప్రొవైడ్ చేశారు కదా. లాస్ట్ లో మనకు శ్రీశ్రావ్ రాయలే బ్రాండింగ్ తోటి బోర్డు అయితే కనబడుతుంది చూడండి. ఈ బస్ లో మనకు వచ్చేసి హ్యాచ్ రూప్లు అనేది టోటల్ గా 3 ప్రొవైడ్ చేశారు. 1 డ్రైవర్ దగ్గర అండ్ గ్యాంగ్ వేల్ అయితే 3 అయితే ఉంటాయి. టోటల్ 3 హ్యాచ్ రూప్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. సో ఓవరాల్ గా ఇంటీరియర్ అయితే ఈ విధంగా ఉంది. మీకు ఎట్లా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ బస్ రూట్ వచ్చేసి ఎక్కడ అని చాలా మందికి డౌట్ ఉండొచ్చు. బస్ రూట్ వచ్చేసి మనకు హైదరాబాద్ టు తిరుపతి, తిరుపతి టు హైదరాబాద్. వయా రూట్స్ వచ్చేసి హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి నల్గొండ, మిర్యాలగూడ, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు, కావలి, గూడూరు ప్లస్ శ్రీకాళహస్తి, తిరుపతి అయితే రూట్ ఇది. ప్రతిరోజు డైలీ ట్రిప్స్ అయితే హైదరాబాద్ టు తిరుపతి, మనకు నెల్లూరు గానీ ఒంగోలు గానీ మల్టిపుల్ బోర్డింగ్ పాయింట్స్ అండ్ డ్రాపింగ్ పాయింట్స్ తోటి ఈ బస్ అయితే రన్ చేస్తుంది. ఆపరేటర్ నేమ్ వచ్చేసి శ్రీశ్రావ్ రాయలే. వెబ్సైట్ లో సర్చ్ చేస్తే మనకు టికెట్ బుకింగ్స్ కోసం గానీ రెడ్ బస్ లో గానీ, అబిబ్ బస్ లో గానీ, పేటిఎం లో గానీ అవైలబుల్ గా ఉంటాయి. మీలో ఎవరైనా జర్నీ చేయాలనుకుంటే శ్రీశ్రావ్ రాయలే బస్ అయితే సెలెక్ట్ చేయండి. ఎందుకంటే చాలా ప్రీమియం లుకింగ్ అండ్ ఇంతకంటే దామోదర్ లో మనము అడిగినాము, ఇంతకంటే ప్రీమియం బస్ ఏది లేదంట. ఇదే లాస్ట్ ప్రీమియం అని అన్నారు. టాప్ ఎండ్ ప్రీమియం బస్ లాస్ట్ ఇదేనంట. చూసారు కదా మీరు మా వీడియోలో ఇంటీరియర్, ఎక్స్టీరియర్ అండ్ న్యూ లుకింగ్ తోటి మనకి ఈ బస్ అయితే ప్రొవైడ్ చేశారు. హైదరాబాద్ టు తిరుపతి జర్నీ కోసం అయితే శ్రీశ్రావ్ రాయలే ట్రావెల్స్ అయితే ప్రిఫర్ చేయండి. సో ఇక్కడ మనకు వెబ్సైట్ కూడా స్క్రోల్ అవుతుంది. మీకు టికెట్స్ కావాలంటే నెంబర్స్ కూడా డిస్ప్లే లో కనబడతాయి, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఓవరాల్ గా ఈ బస్సు వాక్ అరౌండ్ రివ్యూ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. శ్రీశ్రావ్ రాయలే హైదరాబాద్ టు తిరుపతి రూట్ లో మోస్ట్ లగ్జరీ బస్. మీరు ఎప్పుడైనా గానీ హైదరాబాద్ టు తిరుపతి, తిరుపతి టు హైదరాబాద్ జర్నీ చేయాలనుకుంటే తప్పకుండా శ్రీశ్రావ్ రాయలేని ప్రిఫర్ చేయండి. మీరు చూసారు కదా ఇంటీరియర్ ఏ విధంగా ఉంది అనేది. ఇంటీరియర్ చూస్తే మీకు తప్పకుండా జర్నీ చేయాలనిపిస్తుంది. సో ఈ వీడియోని ఇక్కడతోటి ఎండ్ చేస్తున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఫాలో అవ్వండి. కొత్త బస్సులు గానీ కొత్త రూట్స్ గానీ పరిచయం చేస్తుంటాం. ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. కేఎం ట్రావెల్ లవ్.